మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఉన్నారు. అన్న చెప్పండి, రేవంత్ రెడ్డి పదే పదే హిందువులమే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు? మేము రేవంత్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని వస్తే మా పైన అయ్యప్ప స్వాముల పైన, అదేవిధంగా మా యువమోర్చా కార్యకర్తల పైన సార్ మాట్లాడుతాం. అంటే పోలీసు వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడించే పరిస్థితి అయితే లేరు. వీళ్ళు బలవంతంగా కూడా ఆ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే కూడా ఆ పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ బీజేవైఎం కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు కూడా మేము వదిలే పరిస్థితే లేదు. మేము ఈ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాము, ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. భవిష్యత్తులో అంటే ఇదే కనుక రిపీట్ అయితే కనుక తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటామని చెప్తున్నారు. అంటే త్వరలోనే గాంధీ భవన్ ముట్టడించే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, హిందువులు అంటే వాళ్ళకి గిట్టదు. అట్లాగే మొన్నటికి మొన్న ఒక ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకొని డ్యూటీకి వస్తే అతనికి కూడా మెమో జారీ చేసిన పరిస్థితి ఉంది. వెంటనే అంటే అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు కూడా డ్యూటీలోకి రావద్దు, గడ్డాలు యూనిఫామ్ లేకుండా రావద్దు అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దాంట్లో భాగంగానే ఆ ఎస్ఐకి అయితే మెమో జారీ చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా బీజేవైఎం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున డీజీపీ ఆఫీస్ను ముట్టడికి అయితే పాల్పడ్డారు. అదేవిధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్లో మాట్లాడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు, పెళ్ళైన వాళ్ళకి ఒక దేవుడు, పెళ్లి కాని వాళ్ళకి ఒకటి దేవుడు, 2 పెళ్లిళ్ళు తీసుకున్న వాళ్ళకు కూడా ఒక దేవుడు ఉంటాడని చెప్పి కూడా దేవుళ్ళ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించడాన్ని కూడా ఆ బీజేవైఎం అయితే నిరసిస్తుంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఇక్కడ ధర్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా పైన లాఠీ చూపిస్తూ ఉన్నది. మాది ఒకటే డిమాండ్ ఉండే, ఏదైతే హిందూగాళ్ళ మీద హిందువులని హిందూ సంస్కృతిని నాశనం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. దాని పక్షాన మాట్లాడుతూ ఉంటే మా పైన లాఠీ చేస్తున్నది. మా డిమాండ్ డిమాండ్ ఉన్నది, కేవలం క్షమాపణ చెప్పు అంటే మమ్మల్ని మా పైన లాఠీలు వినిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. आज भारतीय जनता युवा मोर्चा के अध्यक्षता में हम जो कल रेवंत रेड्डी हिंदुओं के खिलाफ जो बात किया है उसके ऊपर माफी मांगना